మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482994 హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సెవెంటీన్ గోవా ఛానల్. ఏంటి అందరూ గోవా వీడియోలు కొత్త అప్లోడ్ చేయట్లేదు అంటున్నారు. అప్లోడ్ చేస్తాము. వర్షాకాలం కదా, ఫుల్ వర్షాలు, మనం కెమెరా తీసుకెళ్ళినా మొత్తం తడిసిపోతుంది కాబట్టి అప్డేట్స్ కొంచెం లేట్గా వస్తున్నాయి. కానీ ఇంకా అంటే ఒక వీడియో చూస్తే ఒకదాని గురించే తెలుస్తుంది. నేను గోవాలో మీరు చూడాల్సిన చర్చిలు కానీ చూడాల్సిన గుళ్ళు గురించి కానీ ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. అంటే చాలా గుళ్ళు ఉంటాయి, చాలా చర్చిలు ఉంటాయి. నేను చెప్పిన వాటికి దానికి ఒక పురాతన హిస్టరీ అనేది చాలా ఉంటుంది. అలాగే కొన్ని గుళ్ళకి చాలా పురాతన 16th సెంచరీ 17th సెంచరీ. ముందుగా చెప్పుకోవాలంటే ఛత్రపతి శివాజీ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ప్రతిష్ఠించిన విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఇక లేట్ లేకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఛత్రపతి శివాజీ గారు ఫోర్ట్ అని ఉంటుంది. ఇది పోండా ఏరియాలో ఉంటుంది. ఫర్మా గుడి ఫోర్ట్ అని మీరు కొడితే కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. ఛత్రపతి శివాజీ గారు బర్త్డే అప్పుడు అక్కడ అంగరంగ వైభవంగా చేస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే గోవాలో మన తెలుగు వాళ్ళు కట్టిన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడంటే 1984లో మన తెలుగు వాళ్ళే అక్కడ ఆ గుడిని స్థాపించారు. వెంకటేశ్వర స్వామి గుడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళండి. మనకి బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతారు. మన దాంట్లో వీడియో ఉంటుంది. ఆ వీడియో ఫుల్ చూడండి. ఎప్పుడు జరుపుతారు ఏంటి అని కూడా మీకు వివరంగా తెలుస్తుంది. దాని తర్వాత హిస్టరీ ఆఫ్ శ్రీ సప్తకోటేశ్వర టెంపుల్ అని ఉంటుంది. ఇది నార్వేలో ఉంటుంది అనమాట. ఇది ఛత్రపతి శివాజీ గారే ప్రతిష్ఠించారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గుడి ఎంత విశాలంగా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, ప్రదక్షిణాలకు కూడా కొంచెం అటు ఇటు తిరగని గుళ్ళు ఉంటాయి. కానీ ఇది గోవాలో చెట్లు మధ్యలో ఉంటుంది ఈ గుడి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. చాలా అంటే అక్కడికి వెళ్ళి మనం ఆ విగ్రహాన్ని చూడగానే మనకి ఏదో నిజంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది అనమాట. ఒక టెంపుల్ గురించే కాదు నేను చెప్పేది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే అంటే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇది బిగ్గెస్ట్ మారుతి టెంపుల్ ఇన్ గోవా. ఇది అంటే చూసుకున్నట్టయితే హిల్ రాక్ దగ్గర ఉంటుంది, పంజిమ్లోనే ఉంటుంది, ఓల్డ్ గోవాలో. చాలా అంటే చాలా బాగుంటుంది హనుమాన్ టెంపుల్. అలాగే ఇంకొక టెంపుల్ గురించి మాట్లాడుకోవాలి. అంటే మహాశివరాత్రికి ఇక్కడ చాలా బాగా చేస్తారు. శ్రీ గోమతేశ్వర ఆలయము. ఇక్కడ ఎంత బాగుంటుందంటే మనకి శివుడు లింగంగా మనకు తెలుసు కదా, కానీ ఈ గోవాలో ప్రతి ఒక్క గుడిలో శివుడికి కళ్ళు, అలాగే మేసంతో ఇలా అంటే ఫేస్ లాగా పెడతారనమాట. మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మనకి కెమెరాకి కొన్ని విజువల్స్ ఇచ్చారు, కొన్ని టెంపుల్స్ ఇవ్వలేదు. కానీ కంపల్సరీ గోవా వెళ్ళినప్పుడు ఇలాంటి గుళ్ళకి మీరు వెళ్ళడం అయితే మానొద్దు. చాలా అంటే చాలా అద్భుతంగా ఒక పుణ్యం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తే మన పాపాలన్నీ కడిగేసుకోవచ్చు. అంత మంచి జరుగుద్ది ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్కి వెళ్తే. దాని తర్వాత చూసుకున్నట్టయితే నగేషి టెంపుల్, ఇది పోండాలో ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలా నమ్మకం అన్నమాట. మనం ఎప్పుడైనా సరే టెంపుల్కి వెళ్ళేటప్పుడు పువ్వులు తీసుకెళ్తాం కదా, ఈ టెంపుల్ ముందు పువ్వులు ఉంటాయి. అంటే ఇవి రకరకాల పేర్లతో ఉంటాయి. ఆ పువ్వులు తీసుకెళ్ళండి. మీరు నాకు తెలిసి ఎప్పుడు చూసుంటారు. ఇవి ఇంకెక్కడ పండవ కూడా ఆ పువ్వులు ఓన్లీ శివుడికి అక్కడ అంటే మనం చూసుకున్నట్టయితే ప్రతిదీ శివుడు విగ్రహం వరకు వెళ్ళవు. జస్ట్ నంది దగ్గరే కొన్ని పువ్వులు పెట్టేస్తారు. కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రతి ఫ్లవరు కూడా ఆ దేవుడికి పూజ చేస్తారనమాట. చాలా అంటే చాలా పుణ్యం. కంపల్సరీ వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అలాగే చూసుకుంటే
మహాదేవ్ టెంపుల్ అని చెప్పి ముంగేసి మహాదేవ్ టెంపుల్. ఇది కూడా చాలా అంటే చాలా పురాతనం. ఇది నాగ సర్పం ఉంటుంది కదా, సర్పం దగ్గర శివుడు ఉంటాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా కోనేరు ఉంటుంది. కోనేరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కోనేరు వాటర్ కూడా నేను తాగాను. నిజంగా చాలా ప్యూర్ అంటే ప్యూర్. మనకి మహాశివరాత్రి అప్పుడైతే ఇక్కడ సూపర్గా చేసేస్తారు. అంతేకాకుండా మడ్గావ్లో శ్రీరామనవమి బాగా జరుపుతారు. అక్కడ రాముడు టెంపుల్ కూడా ఉంది. అది కూడా చూడండి, మడ్గావ్ వెళ్తే మనకి ఉగాది ఉత్సవాలు అన్నీ చేస్తారు. ఇప్పుడు చర్చిల గురించి మాట్లాడుకుంటే అందరికీ అన్ని చర్చిలు తెలుసు, కానీ నేను ఇప్పుడు చెప్పేది సిలిగోవ్ దగ్గర ఉందన్నమాట, మది దాస్ చర్చ్ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే గుడి అంటే ఒక హిందూ టెంపుల్ని తీసేసి ఈ చర్చ్ కట్టారని చెప్పి అక్కడున్న వాళ్ళు చెప్తారు. అంతేకాకుండా ఆ గుడికి సంబంధించిన స్తంభాలు ఏవైతే ఉంటాయో ఆ స్తంభాలు కూడా ఆ గుడి దగ్గర ఉంటాయి. మీరు ఈ పేరైతే మీరు కొట్టండి, మన ఛానల్లో వీడియో కూడా ఉంది. మీరు కంపల్సరీ వెళ్ళినప్పుడు ఆ రాయిల్ని కూడా చూడండి. అక్కడే పుట్ట ఉంటుంది. పుట్ట పాములు కూడా ఉండే అవకాశం ఉంది లోపల, మనకైతే కనిపించలేదు. దాని తర్వాత చూసుకున్నట్టయితే చర్చిలు అంటే చాలా ఫేమస్. ఇది 16th సెంచరీ ఇది చర్చు. ఇది ఎక్కడంటే సొలోలియం అనే చర్చ్ అనమాట. ఇది సెయింట్ యాంటోనీస్ చర్చ్ అని పేరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతిదీ మనం ఏదో ఒక ప్యారిస్ వెళ్ళి, ప్యారిస్లో ఉంటారు కదా క్రిస్టియన్స్, పైన ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగా చేస్తారు చర్చిలన్నీ. అలా ఉంటుంది అనమాట. టేబుల్స్ వెళ్ళి అంటే ఒక మంచి, మీరు సినిమాలు చెప్పాలి, అన్ని క్రిస్టియన్ మ్యారేజ్ చేసేటప్పుడు ఉంటుంది. అన్ని బెంచ్లేసి బైబిల్ ఇక్కడ పెట్టి జస్ట్ మోకరించడానికి కూడా కాలు కింద ఫ్రాన్ చేసి చాలా బాగుంటుంది. అలాంటి హైజెనిక్గా నీట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చర్చ్ కూడా. ఇది మీకు చెప్పక్కర్లేదు, బసిలికా ఆఫ్ బోమ్ చర్చ్. ఇక్కడ చాలామంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు ఈ చర్చికి. ఎందుకంటే అక్కడున్న ఏదైతే డెడ్ బాడీ ఉంటుందో ఆ బాడీకి గోర్లు పెరుగుతాయి. ఇది 10 yearsకి ఒకసారి ఆ డెడ్ బాడీని తీస్తారు, అందరికీ చూపిస్తారు. చాలా అంటే చాలా చరిత్ర ఉంటుంది. పెద్ద పెద్ద గోడలు, లోపల చాలా అంటే చాలా క్వైట్, పిన్ డ్రాప్ సైలెన్స్గా. నిజంగా అంటే ఇలాంటివన్నీ మనం చూస్తే చరిత్రని గుర్తు చేసేవి అన్నమాట ఈ చర్చిలు ఇవన్నీ. ఆ తర్వాత మీకు ఈ చర్చ్ మనకి చెప్పాలంటే చాలా సినిమాల్లో చూశారు. రీసెంట్గా మ్యాడ్ సినిమాలో కూడా చూస్తారు. ఆ చర్చ్ ముందే ముగ్గురు హీరోలు ఇలా పరిగెడతారు, ఇలా పైకి ఎక్కుతారు. ఫేమస్ అవర్ లేడీ ఆఫ్ ఇమ్యూనిలేట్ చర్చ్ అనమాట. అక్కడ గంట ఉంటుంది. ఆ గంట వెనకాల ఒక స్టోరీ కూడా ఉంటుంది, మత్స్యకారులకు సంబంధించి స్టోరీ. దాన్ని కూడా తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళండి. అంటే ఎందుకు వీడియోలోకి వెళ్ళండి, ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇది అన్నీ కలిపి చెప్పేది. ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటా వెళ్తే చేట భారతం అంటుంది అందరికీ. అంటే చాలామంది చూస్తున్నప్పుడు ఏమనుకుంటారు, కొంచెం ల్యాగ్ ఉంది అది అనుకుంటారు. అదే ఒక 10 ఐటమ్స్ గురించి చెప్పానంటే అన్నిటి గురించి తెలుసుకుని ఏదైతే బాగుంటే దానికి వెళ్ళి సందర్శిస్తారు. కాబట్టి ఇన్ని చెప్పడం జరిగింది. చర్చిలు ఇవి. నెక్స్ట్ ఇంకొక కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు 71 గోవా ఛానల్. కెమెరామ్యాన్ నాగరాజ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. వి లవ్ యూ.